నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ముఖ్యంగా నేను శని దేవాలయాన్ని నిర్మించదలుచుకున్నానండి. శని దేవాలయాన్ని మనకు అష్టద్వారాలతో శనీశ్వరుడు కొలువై ఉంటాడండి. అష్టద్వారాలు 8 ద్వారాలతో. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే కొన్ని వందల సంఖ్యలో హోమగుండాలనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రత్యేకంగా ఆ కుటుంబంలో ఎవరైనా కూడా అందరూ కుటుంబ సభ్యులు వచ్చి కూడా ఇక్కడ హోమగుండం ఏర్పాటు చేస్తాము. చక్కగా శని హోమం జరిపించుకొని శని అనుగ్రహాన్ని పొందిన తర్వాత మీకు వసతి అండ్ దీనికి సంబంధించినటువంటి భోజన వసతి కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ శని ఆలయ నిర్మాణానికి శని విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటాము. ఆ ప్రతిష్టకి ఎవరైనా సహాయం చేయాలి, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శని విగ్రహ దాతలు ఎవరైనా ఉంటే ఒకరు వేలైన పక్షంలో ఉన్నట్టయితే మామూలుగా మీరు ఎంతైతే మీరు మనసులో అనుకుంటారో ఆ శనికి సంబంధించినటువంటి విగ్రహ దాతలు ఎవరైనా కూడా ఆ విగ్రహాన్ని ఎవరైతే ఆ అమౌంట్ ఇస్తారో శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉంటాయండి. చాలా అద్భుతం. మనం తర్వాత మనం ఏం చేసినా కూడా అంత ప్రయోజనం. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే పక్కనే శిలాఫలకంలో పెద్దగా రాసిపెట్టి శిలాఫలకం మీద అక్షరాలు లిఖించబడతాయండి. కాబట్టి ఎవరైనా దాతలు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ, మనకు శని అర్ధాష్టమ శని, ఏళ్ళనాడు శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఎక్కువగా సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు కానీ ఈ శని అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలండి ఖచ్చితంగా. ఎందుకంటే శనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, శనికి మనం ఏదైతే సమర్పిస్తున్నామో దానికి 1000 రెట్లు కాదు 1,00,000 రెట్లు కూడా మీకు తప్పకుండా శని అనుగ్రహం ద్వారా మీకు కలుగుతుందండి తప్పకుండా. ఎందుకంటే రేపే శని త్రయోదశి, రేపేనండి శని త్రయోదశి రేపే. దానికంటే ముందు రోజే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎలాగైనా ప్రతి ఒక్కరికి చక్కగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనం శని హోమాన్ని జరిపించాలి, ప్రత్యక్షంగా వాళ్ళు రావాలి ఇక్కడికి అనే ఉద్దేశంతోనే ఈ శని దేవాలయాన్ని కూడా నేను నిర్మించబోతున్నాను. మరి దాతలు ఎవరైనా ఉంటే వస్తు రూపంలో ఏదైనా కాంక్రీట్, సిమెంట్, ఐరన్కు సంబంధించింది ఏదైనా కూడా దాతలు ఎవరైనా సహకరించండి. శని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.